నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇప్పుడు మేము పాటుపడేది కాబట్టి అప్పుడు కూడా నా దృష్టితో ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక ఈ హిందూపురాన్ని కాదు ఆ రకంగా ఆ సేవలు వాటి బలపరచడానికి తెలియదు ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే ఎందుకు వెళ్ళడం సందేహం వలన ఎందుకు వెతికినా మనకి ఫైన్ ఆర్ట్స్ సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చారు. సరే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలా మంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో కర్మరుగు అవుతున్నప్పుడు అప్పుడు ఏదో కొంచెం ట్రాక్ మార్చడం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా ఇలా లేదు. ఇది నేను 4వ హిట్ నా ప్రేక్షక దేవుళ్ళు నా అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది. అంతే అంటున్నాను, అందుకే అన్నాను నా 2వ నుంచి ఇక్కడ మొదలైందని. థ్యాంక్స్. నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర నాకు ఛాలెంజ్గా ఉండేది, నాకు ఎవరు ఛాలెంజ్ కాదు. ఆ పాత్రే నాకు, ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు. ఆ ఛాలెంజ్లో నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. సార్ ఎన్టీఆర్ సార్ దాని మీద తప్పకుండా అండి వస్తుంది కూడా. అదే అందరి కోరిక, అందరి కోరిక. అప్పటిదాకా వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణలు ఇవన్నీ నేను అంటాను కదా, ఇప్పుడు పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు అలంకారం కాదండి. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. ఆఖరి అలాగే మనం ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి సుందరంగా తీర్చడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా వెంటనే ఈ పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం.
ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే, మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు, ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను.